అన్నిటి యొక్క సారాంశం ఏమిటయ్యా అంటే జీవో బ్రహ్మైవ నాపరః ఇదమేవతు సచ్శాస్త్రం ఇది వేదాంత డిండిమ. వేదాంత డిండిమం ఢక్కా మోగించి మరీ చెప్తోంది. ఎన్ని శాస్త్రాలు, ఎన్ని అధ్యయనాలు, ఎన్ని విధానాలు చేసినా, ఎన్ని ఆచరణలు చేసినా, ఎంతగా కర్తవ్యనిష్ట కర్మనిష్ట కలిగి ఉన్నప్పటికీ నీకు అద్వైత జ్ఞానం గనక కలగకపోయినట్లయితే నీవు పరిణతి చెందని వాడవే. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ప్రతి మానవుడు కూడా చేతలలో అయినా మునిగిపోతాడు, లేదా చేతులలో అయినా మునిగిపోతాడు, పాత్రలలో అయినా మునిగిపోతాడు, లేదా పాత్రోచిత వ్యవహారంలో అయినా మునిగిపోతాడు, లేదా బ్రహ్మాండ వ్యవహారంలో అయినా గ్యారంటీగా మునిగిపోతాడు, సమిష్టి సూక్ష్మంలో అయినా మునిగిపోతాడు, లేదా వ్యష్టి సూక్ష్మంలో అయినా మునిగిపోతాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా సాంఖ్య విచారణను అర్థం చేసుకున్నటువంటి వాళ్ళై ఆ ఊ మా అనేటటువంటి మాతృకాత్రయం, అమాతృకాయుత ప్రణవ ధ్యానం చేసేటటువంటి వాళ్లకు ఈ త్రిమాతృకాయుత ప్రణవ ధ్యానంతో పని లేదు. అంటే అందరూ ధ్యానం చేస్తున్నాం అంటారు. ఏం ధ్యానం చేస్తున్నారు అని అడుగుతారు. ఏం ధ్యానం చేస్తున్నామంటే ఏదో చెప్తారు ఎవరికి వాళ్ళు. కానీ చేయవలసింది ఏమిటట? మొట్టమొదట ప్రారంభ కాలంలో త్రిమాతృకాయుత ప్రణవ ధ్యానం. ఎందుకని అంటే అందులో అకారం అక్షర స్వరూపం. క్షరుడుగా ఉన్నటువంటి సాధకుడిని అక్షరుడుగా సిద్ధుడుగా మార్చేటటువంటి గొప్ప సాధన ప్రణవానుసంధానం. అందులో త్రిమాతృకలలో మొట్టమొదటి మాతృక అకారం. అక్షరాణం అకారోస్మి అని పరమాత్మ విభూతి యోగంలో చెప్పాడు. సరే, ఏమండి మరి మా రెండిటి సంగతి ఏమిటి? మేము అసలే మేము ఆ రజోగుణం తమోగుణం లేకపోతే మీ సత్వగుణంతో ఏం పని అవుతుంది కనుక ఎప్పుడూ నిదానం, ఎప్పుడూ శాంతం, ఎప్పుడూ సామరస్యం, ఎప్పుడూ పక్కన స్థిరంగా కూర్చోవడం, ఏ పని చేయకుండా కూర్చోవడం. ఈ సత్వగుణం వాళ్ళతో ఏం పని అవ్వదండి. ఎందుకని అంటే ధర్మరాజు గారు లాంటి వాళ్ళు వీళ్ళు, విదురుడు లాంటి వాళ్ళు వీళ్ళు. ధర్మరాజు గారు విదురుడు గారు ఏం చేశారయ్యా మహాభారతం లాంటి? ఏం చేయలేదు. ఒక పక్కన ధర్మపన్నాలు చెప్తూ ఉండేవారు అన్నమాట. ధర్మమేదో అధర్మమేదో చెప్పడానికి విచక్షణకి, విచారణకి, జ్ఞాన దృష్టికి ఉపయోగపడతారు. సత్వం సంజాయతే జ్ఞానం. కాబట్టి ఈయనెళ్ళి అర్జెంటుగా అక్కడెక్కడ విరాట పర్వంలో జీమూతమల్లుడు వచ్చాడు కదా అని ధర్మరాజు గారిని వెళ్ళి జీమూతమల్లుడితో కుస్తీ పట్టమన్నారు అనుకోండి. ధర్మరాజు గారు కుస్తీ ఎలా పడతాడు? పట్టలేడు. దానికి తగినవాడు భీమసేనుడు, వలలుడు. ఏం చేశాడయ్యా అంటే కోపం వచ్చి అక్కడ ఒక పెద్ద మర్రి వృక్షం ఉంటే ఆ మర్రి వృక్షాన్ని సమూలంగా పెరకి వేసాడట ఒక్క ఊపులో. ఆ చెట్టుతో ఒక దెబ్బ కొట్టాడట. అంతే అంతే సంగతులు. ఆ జీమూతమల్లుడు కాస్త యమపురికి చేరుకున్నాడు. ఎందుకయ్యా ఎలాగే అంటే అది ఆయన బలం. మరి లోకంలో రెండో అవసరమే. మరి అర్జునుడేమో ఏకంగా స్వర్గానికి ఇక్కడి నుంచి భూలోకం నుంచి భూర్లోక సువర్లోకాలు పైకి ఊర్ధ్వలోకాలకి బాణాలతో మెట్లు కట్టాడు. సోపాన పరంపర ఏర్పరిచాడట. ఆ సోపాన పరంపర మీద భీముడు స్వర్గానికి వెళ్ళి ఐరావతాన్ని కిందకి దించాడు. అదినే బాలభారతం సినిమా. జరిగిందా జరగలేదా తర్వాత విషయం. అందులోని జ్ఞానాన్ని గ్రహించాలి మనం. చారిత్రక సంఘటనల దృష్ట్యా చూడకూడదు, లౌకిక దృష్టితో చూడకూడదు. అంటే మానవుడు తలుచుకుంటే సంకల్ప శక్తితో స్వర్గానికి కూడా వారధి కట్టగలడు. 3 లోకాలకు వెళ్ళి రాగలడు. ఇవాళ వెళ్ళొస్తున్నాం. చంద్రలోకమైనా దేవేంద్రలోకమైనా, ఆఖరికి అంగారకుడు, ఇక సూర్యుడి మీద కూడా ఆల్రెడీ ఓ శాటిలైట్ పంపించేసాం. దాంట్లోనే మనిషిని కూడా ఇచ్చి పంపించేస్తే వాడు వస్తాడో రాడో తర్వాత విషయం. ఇలాగా మానవుడు యొక్క ప్రగతి, విజ్ఞానవంతమైన వివేకవంతమైన ప్రగతి ఎంతో ఉంది. ఒక కణాన్ని అర్థం చేసుకోగలుగుతున్నాడు, ఒక నరాన్ని అర్థం చేసుకోగలుగుతున్నాడు. కానీ తన మనసును మాత్రం అర్థం చేసుకోలేడు, తన అంతఃకరణాన్ని మాత్రం దాటలేడు. భగవాన్ బాబా వారు అంటారు, ఆకాశంలో చుక్కలు లెక్క పెట్టవచ్చు, లెక్కకు మిక్కిలిగా ఉన్న శాస్త్రచయమంతయ ఔపోసన పట్టవచ్చు.
తన శిరస్సుపై గల వెంట్రుకలు లెక్క పెట్టగావచ్చు. నఖ శిఖ పర్యంతము ఉన్నటువంటి సకలము తెలుసుకొనగలడేమో, కానీ తన అంతరంగమును మాత్రము తాను తెలియలేడు. అంటే ఎందుకయ్యా? క్షణక్షణం మారిపోతుంది. ఎలా మరి అంటే ఒక పద్ధతిలో అయితే వీలవుతుందయ్యా. అదేమిటయ్యా అంటే అమ్మ దయ, గురు కృప, ఈశ్వర కృప ఉంటే వీలవుతుంది. ఏం చెయ్యాలయ్యా దానికి మరి అంటే సాక్షిగా ఉండాలి. ఇందాక చెప్పిన 4 ఉపమానాలను దృష్టిలో ఉంచుకొని అద్వైత సిద్ధిని పొందాలి. ఆ 4 ఉపమానాలు నిరంతరాయం గుర్తుకు రావాలట. ఏమిటది అంటే సముద్రంలో పుట్టినటువంటి బుడగ సముద్రంలో భాగమని తెలుసుకోవడానికి, సముద్రంలో కలిసిపోవడానికి ఎంత సమయం పడుతుందో అంత సమయంలో అద్వైత సిద్ధి కలుగుతుంది. రెండవది, కొండలో ఉన్నటువంటి ఆకాశం కొండని నేల మీద పగలేస్తే కొండ బయట ఉన్నటువంటి ఆకాశంతో కలిసిపోవడానికి ఎంత సమయం పడుతుందో అంత సమయంలో అద్వైత సిద్ధి జరుగుతుంది. మూడవది, కలలో వచ్చినటువంటి సర్పభయం మేలుకుంటే ఎంతసేపట్లో పోయిందో అంతసేపటిలో అద్వైత సిద్ధి జరుగుతుంది. 4వ ఉపమానం ఎవరైనా చెప్తారా? గుర్తుంది ఎవరికన్నా? గ్రహణం. గ్రహణం సత్యమా అసత్యమా? సూర్యుడు ఎప్పుడూ ఉన్నాడు, గ్రహణ కాలంలో లేడు అనే వాళ్ళకి ఎప్పటికీ సూర్యుడు ఉన్నాడనే సత్యం బోధపడదు. సూర్యుడు ఎప్పుడు ఉన్నాడనే సత్యం నీకు గ్రహించడానికి ఎంత సమయం పడుతుందో అంత సమయమే పడుతుంది అద్వైత సిద్ధి. ఈ 4 ఉపమానాలతో శరీరత్రయాన్ని, అవస్థాత్రయాన్ని, గుణత్రయాన్ని, తాపత్రయాన్ని, త్రిపుటి మొత్తాన్ని అమ్మ దయతో ఎవరైతే దాటతారో, ఎందుకంటే అమ్మ త్రిపుర సుందరి, అయ్యవారు త్రిపురారి. ఇదే త్రిపుర రహస్యం, జాగ్రత్తగా తెలుసుకోవాలి. 3 ఉన్నటువంటి వాటి అన్నింటినీ ఆనంద లక్షణంతో చూసాం, అప్పుడు త్రిపుర సుందరి. మెలకువ ఆనందమే, కళ ఆనందమే, నిద్ర ఆనందమే, అప్పుడు అమ్మవారు త్రిపుర సుందరి. మెలకువ లేదు, కళ లేదు, నిద్ర లేదు, త్రిపురారి అయ్యవారు. అంతే, ఆనంద లక్షణానికి లోబడినంత కాలం త్రిపుర సుందరి దగ్గరే మన వ్యవహారం. ఆనందం లేదు, ఆనంద లక్షణం నిరసించబడింది. సత్ చిత్, సదసత్తులుగా చిదచిత్తులుగా ఉన్నది ఎవరో వారే ఉమామహేశ్వరుడు. మహేశ్వరుడు సదసత్తులకు ఆవలున్నాడు. అమ్మ ఉమా అంబిక చిదచిత్తులకు ఆవలున్నాడు. అది అచిత్తు కాదు, చిత్తు కాదు. కాబట్టి ఈ ద్వంద్వాలను చాలా జాగ్రత్తగా అర్థం చేసుకొని వారి యొక్క అనుగ్రహంతో ద్వంద్వాతీతమైనటువంటి స్థితిలో సూర్యనిష్టలో ఎవరైతే నిలకడ చెందుతారో, సూర్యాతీతాన్ని అందుకోవడానికి ప్రయత్నం చేస్తారో వాళ్ళకి ఈ ఉమా సహస్రం విశేష ఫలదాయకం. అంబికా సహస్రం నిత్య పారాయణీయం. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నారాయణ నారాయణ. అందరికి అర్థమైనట్టేనా? ఏమైనా సందేహాలు ఉన్నాయా? అర్థమైంది సార్. మీ గొడవ మీదే కానీ మా గొడవ మాదేనంటారా? అర్థమైంది. హరి ఓం అండి. హరి ఓం సార్. హరి ఓం.